మన మధ్యలోకి రానున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాకముందు దైవచనులు అబ్రహాం పాస్టర్ గారు వారు ప్రార్థన చేసి లోపలికి తీసుకొని వస్తారు. అప్పుడు క్వైర్ వారు కూడా ఒక పాట పాడుతూ ఉండగా ప్రభుని మహిమపరచుదాం. దేవునికి మహిమ సృష్టికర్తమైన మా పరమ తండ్రి, పరిశుద్ధుడాని ఘనమైన దివ్య నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక దినముల చంద్రశేఖర్ని బట్టి అలాగే పల్లవిని బట్టి నేను స్తుతించి మహిమ పరుస్తూ ఉన్నాను. ఈరోజు నీ యొక్క సన్నిధానములో దైవ అభిషిక్తులైన సేవకుల సమక్షములో నీ పరిశుద్ధ సంఘము ఎదుట తోబుట్టువులు, బంధువులు, రక్త సంబంధుల మధ్య పరిశుద్ధ వివాహమునకు నేను చేరి వచ్చింటుండగా మీ కృప దయచేయండి, మీ సంరక్షణ, మీ భద్రత దయచేయండి. ఈ క్రమశిక్షణలో నీ యొక్క మహిమ మీరు మహిమపరచుకోనండి. పెళ్లి కుమార్తెని దీవించి పరిశుద్ధ బంధములో
వారు ఐక్యపరచబడి భార్యాభర్తలుగా తీర్చబడి ఈ కార్య అంతము వరకు మీరు తోడుగుండి నడిపించి మహిమ ఘనత మీరే పొందుకోవడమని రావలసిన బిడ్డల్ని కూడా మీరు నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అడ్డం పోరాడు ఇంకోటి అడ్డం ఉండాలా అన్నా సైడ్కి వచ్చాడు. అట్టి భయభక్తులతో ఆ విధంగా గణపరుస్తూ ఈ యొక్క వివాహంలో మనము ప్రభువును మహిమపరచుదాం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా దీవెన దీవెన
ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తనకి సాటి అయిన సహాయాన్ని మీరు సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వీళ్ళిద్దరినీ మీరు దీవించి వారి దాంపత్య జీవితంలో తోడుగా ఉండి ఇది మొదలుకొని నిరంతరం నీ బిడ్డలకి తోడుగా నడిపించి సహాయం చేయమని దైవ సేవకుల సమక్షంలో నాయన మరి వివాహం జరుగుతుండగా నేను మీరు తోడుగా అంతే కాకుండా ఆయన మరి దైవ సేవకులతో మీరు మాట్లాడి మీకు మహిమకరంగా నడిపించుకుంటున్నారు. అలాగే వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మరి ప్రత్యేకంగా నీ బిడ్డలిద్దరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. అందరం కలిసి పాడుతూ ప్రభు మహిమపరచుదాం. దయగల చేతుల చేత వివాహాన్ని జరిగిస్తాడని నమ్ముచున్నాం. దేవునికి స్తోత్రాలు. మరి ఈ వివాహం జరిగించడానికి మన మధ్యలో దైవజనులు మరి రెవరెండ్ విలియం కేరీ అయ్య గారు ఉన్నారు. మరి దానికి ముందుగా దేవుని యొక్క వర్తమానమును అందించడానికి వధువరులను ఉద్దేశించి కాంగ్రిగేషన్ ఉద్దేశించి వాక్య పరిచర్య చేయడానికి దైవజనులు మన మధ్యలో అబ్రహాం అయ్య గారు ఉన్నారు. వారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన రెవరెండ్ అబ్రహాం అయ్య గారు గ్రేస్ బేతేల్ చర్చ్ అల్వాల్ లో వారు గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులుగా వారు ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో ముందుగా మనం వాక్యమును చదవగా విందాం. మొదటి వాక్య భాగము ఆదికాండం 2వ అధ్యాయం 18 నుండి 24 వరకు ఉన్నటువంటి వచనాలు మన మధ్యలో ఉన్న సహోదరులు జాన్ రత్నం గారు మన కోసం చదివించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. ఆ తర్వాత మరి రెండవ బైబిల్ పఠనము
మన మధ్యలో సహోదరి మధురవాణి గారు యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదువుతారు. అదేవిధంగా మరి 3వ వాక్య పట్టణముగా బ్రదర్ బాలరెడ్డి గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వరకు ఉన్న వచనాలు చదవాల్సిందిగా వారికి మనం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము 2వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకుంటాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్రను కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెంకులలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెంకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయంలో దీవించుగా. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాన్ని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుడి వాక్యమును దీవించునుగాక. హల్లెలూయా. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు మనం చదువుకుందాం. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టి మరిది ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడను లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరులగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకొనవలెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మరి దైవజనులకు అదేవిధంగా సహోదరులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి చదవబడిన లేఖన భాగములన్నిటి కొరకు మన మధ్యలో దైవజనులు రెవరెండ్ రాజేష్ పాస్టర్ గారు ఉన్నారు. వారు
మరి ప్రార్థనలో నడిపించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. Shall we all stand up and pray? అందరం లేచి నిలబడదాం. Gracious loving Father, we come to the throne of grace this morning. Lord, on this beautiful day of Chandrasekhar and Pallavi's wedding day, they waited for this day for a long, and you made this day possible for us. We just want to thank you for making it possible for them, and we pray, Lord, today, manifest yourself in this house. Reveal yourself in this house. Yes, Lord, we pray that let your glory be manifested, revealed, so that all the children who have come here to witness the beautiful occasion, Lord, let them witness your presence, Lord, in this house, as though your presence was there at the wedding at Cana. Your presence remain in this house, and bless every individual who have come here. Let them leave this place satisfied, Lord, content, Lord, and blessed. Above all, we pray, let this also wedding occasion be an occasion of salvation to the unsaved people of God. Let them also experience the presence of Jesus and be saved, so that your name to be glorified. We make this prayer in Jesus Christ's name. Can you be seated? థ్యాంక్ యూ పాస్టర్ గారు. దయచేసి అందరు కూర్చుందాం. ఈ సమయంలో మనం వాక్య భాగమును వినకముందు దైవజనులు మరి రెవరెండ్ టి. అబ్రహామయ్య గారి సంఘములో నుండి వచ్చినటువంటి క్వైర్ వారు, గేట్ బేతేల్ చర్చ్ అల్వాల్ నుండి వచ్చినటువంటి క్వైర్ వారు ఒక ప్రత్యేకమైన పాట పాడగా విందాము. దయచేసి వారు ముందుకు రావాలని వారిని ఆహ్వానిస్తూ కూడా వందనాలు. ఈ సమయంలో వాక్యాన్ని ఉద్దేశించి మరి వాక్యం వినకముందు మరొక ఆరాధన పాట మనందరం కూడా పాడుకుందాం. మన హృదయాలను సిద్ధపరచుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు వివాహంలో జతపరచబడుతున్న నూతన నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదము ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదము ఆరాధనా ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దేవతకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా ఆరాధనా చేతులు చాపి కాపాడుతుంది ప్రత్యేకంగా మరియు తెచ్చిన సమయంలో నూతనంగా దేవుని యొక్క కృప దేవుని యొక్క వాత్సల్యం వారిపై ఉండగానే
చక్కని పాట పాడి వినిపించినటువంటి వివాహములో అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వస్తూ ఉండగా మనం అందరం కూడా ప్రార్థనా పూర్వకంగా ఉందామని మీకు అందరికి మనవి చేస్తున్నాను. మరి ఈ సమయంలో దైవజనులు మరి రెవరెండ్ ఆర్ విలియం కిరాయ్ గారు స్థానిక మరి సంఘ దైవజనులుగా ఉంటూ ఉన్నారు. మరి వారికి పెళ్లి కుమారుని యొక్క పాస్టర్ గారు అయినటువంటి రెవరెండ్ అబ్రహామయ్య గారు మరి మంచి స్నేహితులుగా వారు ఉంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం ఇది. నేను విన్నప్పుడు కూడా చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఇద్దరు
ఫ్రెండ్స్ మరి ఒక వైపు నుంచి అమ్మాయి, ఇంకొక వైపు నుంచి అబ్బాయి, ఎంతో సంతోషంగా అనిపించింది. దేవునికి స్తోత్రం. చాలా కాలం నుంచి వారెంతో మంచి స్నేహితులుగా ఉంటున్నారు, అబ్రహాం అయ్య గారు మరి మన అయ్య గారు. దేవునికి స్తోత్రం. వారు మరి అల్వార్లో గొప్ప పరిచర్యను చేస్తూ ఉన్నవారుగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. మరి పెళ్లి కుమారుడు చంద్రశేఖర్ గారి పాస్టర్ గారుగా వారు ఉండడం చాలా సంతోషమని నేను ప్రభువును మహింపరుస్తున్నాను. మరి ఇంకా కొన్ని విషయాలు వారి గురించి తర్వాత దైవజనులు విలియం కెరాయ్ గారు తెలియజేస్తారు. ఈ సమయంలో ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఓకే, మీరు కూడా జాగ్రత్తగా వాక్యం వినాలి, ఎందుకంటే మీ లైఫ్లో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అని చంద్రశేఖర్ పల్లవిలకు నేను తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పలు కొడుతూ వారిని, దైవజనులను మనము వేదిక మీకు ఆహ్వానించుదాం. మొట్టమొదటిగా నన్ను సృష్టించి నాకు రక్షణ ఇచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నన్ను నిత్యం నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి నేను మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు మరి ఈ యొక్క వివాహ కార్యక్రమానికి నాకు అవకాశము కల్పించినటువంటి మీ సంఘ కాపరి గారైనటువంటి రెవరెండ్ విలియం కేరీ గారు, మరి వారి సతీమణి గారు, అలాగే సహా దైవజనులు, మరి ఈరోజు కార్యక్రమాన్ని ప్రిసైడింగ్ చేస్తున్న రెవరెండ్ డేవిడ్ గారికి, అలాగే మరి రెవరెండ్ ఓబద్య గారికి, అలాగే రెవరెండ్ రాజేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకురాళ్లకు నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మరి విశేషంగా ఈరోజు పరిశుద్ధ వివాహమందు జతపరచబడడానికి వచ్చినటువంటి జక్కుల చంద్రశేఖర్, అలాగే మీదరి పల్లవికి నా యొక్క కంగ్రాచ్యులేషన్స్, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సందేశంలోనికి మనం విలియం కేరీ గారు నేను మంచి స్నేహితులమని చెప్పి పాస్టర్ డేవిడ్ గారు పరిచయం చేశారు. చాలా సంతోషం అన్నారు. చాలా సంతోషమే, కానీ రేపు చంద్రశేఖర్ పల్లవిల మధ్య ఏదైనా చిన్న చిన్న తేడాలు వస్తే మాకు ఎఫెక్ట్ అవుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గత 1983 సంవత్సరాలుగా మా యొక్క స్నేహ బంధం, దీన్ని కూడా మరి ఇరువైపుల బంధుమిత్రులు దృష్టిలో పెట్టుకోవాలని ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇకపోతే ఇక్కడ 2 కమ్యూనిటీస్ కలిసి ఉన్నాము. ఒకటి క్రైస్తవ క్రమశిక్షణ ప్రకారంగా ఉన్నటువంటి, అలాగే మరి శివయ్య గారు వారి యొక్క తోబుట్టువులు అంటే శాంతమ్మ గారి యొక్క మరిది, వాళ్ళ కుటుంబీకులందరూ కూడా, ఇంకా అంటే ఈ క్రైస్తవ వివాహము బహుశా ఇది మొదటి ఎక్స్పీరియన్స్ అయి ఉండవచ్చు. ఎంతమందికి మొదటి ఎక్స్పీరియన్స్ దయచేసి మీరు చేయెత్తి కొంచెం చూపిస్తారా? ఓకే 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 చందుకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, మరి అలాగైతే పల్లవికి కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్సే కదా. ఓకే, ఎనీవే, సో చాలా సంతోషం. కాబట్టి ఈ వివాహ కార్యక్రమాలలో చిన్న చిన్న అంటే ఏమంటారు వాటిని, అడ్జస్ట్మెంట్స్ ఉంటవి. వాటిని హైలైట్ చేయకుండా వాటిని మనం కొంచెం పక్కన పెట్టగలిగితే ఇద్దరు ఒకటవుతున్నారు. 2 గ్లోబులు ఒక గ్లోబ్ అవ్వడం అనేది చాలా విశేషమైన విషయం. మీరు ఎప్పుడైనా చంద్రగ్రహణము, సూర్యగ్రహణాన్ని గనక మీరు చూస్తే అవి గ్రహణం పట్టేటప్పుడు మెల్లిమెల్లిగా సగం 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 ఆ తర్వాత పూర్తిగా ఒకటైపోతూ ఉంటాయి. ఇప్పుడు పల్లవి ఒక గ్లోబ్, ఆమె ఒక చిన్న ప్రపంచం. అలాగే చంద్రశేఖర్ ఒక గ్లోబు, ఆయన ఒక ప్రపంచం. ఇప్పుడు 2 గ్లోబులు, 2 ప్రపంచాలు ఒక ప్రపంచం కావడం ఆషామాషి విషయం కాదు. ఒకటి కాబట్టి ఈ మ్యారేజ్ బాండ్
స్ట్రాంగ్ అవ్వడానికి కొంత వ్యవధి పడుతుండవచ్చు. కొందరికి కొంచెం సమయం పడుతుంది, కొందరికి తొందరగానే బ్లెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ మధ్యలో మూడవ వ్యక్తులుగా మనము మంచి వాటిని ఎంకరేజ్ చేయాలి, కాని వాటిని మనము పక్కకు తొలగించి వారి యొక్క ఆరోగ్యవంతమైనటువంటి అందమైనటువంటి పరలోకాన్ని తలపించే ఒక మాదిరికరమైన కుటుంబముగా అది వెల్లసిల్లడానికి మనము సహకరించాలి. సరే, నాకు ఇవ్వబడినటువంటి సమయంలో నేను ముగిస్తాను, ఎందుకంటే ఐఎమ్ వెరీ టైం కాన్షియస్. మరి ఈ సమయంలో నేను బహుశా చంద్రశేఖరు నాకు ఆత్మీయ కుమారుడైతే, కేరీ గారికి పల్లవి ఆత్మీయ కుమార్తె అయితే, మేమిద్దరము ఆత్మీయ వియంకులమైనట్టు. సో ఇప్పుడు మాకు ఇంకొక బంధం ఏర్పడింది. ఆల్రెడీ మాకు స్నేహ బంధం ఉంది, ఇప్పుడు వియంకులు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఎనీవే, సో జస్ట్ అందరూ చాలా సీరియస్గా ఉన్నారు. మీ పలువరుస ఎలాగుందో ఎవరిది ఏ విధంగా ఉంటుందని కొంచెం చూద్దామని చిన్న టెస్ట్ పెట్టి నవ్వించాను. కానీ ప్రసంగంలోకి వెళ్దాం. ఈరోజు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 3 లేఖన భాగాలు చదివి వినిపించడం జరిగింది, విన్నాము. మొట్టమొదటిది ఆది కాండము నుండి మనం చదివాము. ఆది కాండములో వీ కెన్ సీ ద ఒరిజిన్ ఆఫ్ ద మ్యారేజ్. మ్యారేజ్ యొక్క ప్రారంభాన్ని మనం చూస్తాం. హూ స్టార్టెడ్ ద మ్యారేజ్? ఎవరు ప్రారంభికులు అంటే దేవుడు ప్రారంభించాడు. అంటే వివాహం అన్నది దేవుని మనస్సులో నుండి వచ్చినది. ఇది మనం అనుకుంటే జరిగేది కాదు. ఇది దేవుడు సమస్త సృష్టిని చేసి ఈ భూమిని సిద్ధపరిచి భూమి మీద సకల జీవరాశులను పశుపక్షాదులను సృష్టించిన తర్వాత దేవుడు ఆదామును తన యొక్క మరి సంకల్పము చొప్పున మరి మట్టిని తీసి ఒక స్వరూపము చేసి అతని నాసికారంధ్రములో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మాయను అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మానవుని యొక్క ఉనికిని గురించి చెబుతుంది. ఇకపోతే ఆ తర్వాత దేవుడు సృష్టిని చేసిన తర్వాత జీవరాశులన్నిటినీ దేవుడు వాటిని సమకూర్చి ఆదామును నిలబెట్టి ఆదాముకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఏమిటి అంటే వీటన్నిటికీ పేర్లు పెట్టమని చెప్పాడు. అప్పుడు ఆదాము అన్నిటికీ పేర్లు పెట్టాడు. ఎగ్జాంపుల్, పెట్ట, పుంజు, అలాగ చెప్పుకుంటూ పోతే నాకు టైం కన్జ్యూమ్ అయిపోద్ది. అలాగా మగ ఆడది పేర్లు పెట్టుకుంటూ వచ్చాడు. పేర్లు పెట్టడం అయిపోయింది అని దేవుని ముఖం చూసినప్పుడు దేవుడు ఆదాము ముఖంలోకి చూసి ఏంటి అని అడిగినప్పుడు అందరూ జతలుగా ఉన్నారు. నా సంగతి ఏమిటన్నట్టుగా ఆదాము తనలోకి తాను చూసుకున్నాడు. తనకేదో లోటు అనిపించింది. ఆ లోటు దేవునికి ఏమనిపించిందంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది. అంటే దేవుడు చేసిన సృష్టిలోనే అంతా మంచిదైతే దేవునికి మంచిది కాదు ఇది ఏదో ఒకటి అనిపించింది. అదే చంద్రశేఖర్ పక్కన పల్లవి లేకపోవటం. అరే అక్కడి నుండి ఇక్కడ జంప్ కొట్టారు అయ్యగారు అంటే మా జంపింగ్లు ఇలాగే ఉంటాయి, లేకపోతే మీరు వినరు. ఇకపోతే మనం ఇంకొక పోర్షన్ చదివాం. గాడ్స్ ఇన్స్టిట్యూషన్, మ్యారేజ్ ఇస్ గాడ్స్ ఇన్స్టిట్యూషన్. దేవుడు వివాహాన్ని ప్రారంభించాడు అని గనక ప్రతి మనిషి గ్రహించగలిగితే ఈ భూమి మీద ఈరోజు ఇంత దౌర్జన్యాలు జరగవు, ఇంత అరాచకాలు జరగవు, ఇంత వ్యాపారాలు జరగవు. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే గాడ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ మ్యారేజ్ అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ అ రిడెంప్టివ్ పర్పస్. ఇది విమోచన యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుడు ఎలాగైతే ట్రయూన్ గాడ్, ఫాదర్ గాడ్, సన్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, తండ్రి తల్లి పిల్లలు, ఇది కూడా ఒక ట్రయాంగిల్. త్రిత్వ దేవుణ్ణి ప్రతిబింబించేది కుటుంబము. ఇది రిడెంప్టివ్ పర్పస్. ఇకపోతే రెండవది చూసినట్లయితే యేసు ప్రభు ఒక విందులో
నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి సందర్భాన్ని మనం చదివాము. అది అది గాస్పల్స్లో నుండి ఒక సువార్తల్లో నుండి చదివాము. అక్కడ యేసు ప్రభు నీటిని ద్రాక్షరసముగా మార్చి తన యొక్క దైవత్వాన్ని ప్రకటించుకున్నారు. జీసస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ డివైన్ పర్సన్. దో హీ వాజ్ అ హ్యూమన్, హీ లివ్డ్ 33.5 years as a human, but he was a divine and he is divine. అతడు ఆ నీటిని ద్రాక్షరసముగా మార్చినటువంటి యేసు ప్రభు తన దైవత్వాన్ని చాటుకున్నాడు. అంటే రంగులేని జీవితాలకి రంగు పుయ్యగలడు, రుచి లేని జీవితాలకి రుచినివ్వగలడు, వాసన లేని జీవితానికి వాసన ఇవ్వగలడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా భాష్యాలు ఉన్నవి. కాబట్టి నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి ఘనతను వివాహములోనే యేసు ప్రభు చాటుకున్నాడు. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈజ్ గాడ్ ఇన్ ద మ్యారేజ్. వీ మస్ట్ నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. ఇది ఎంత ప్రాముఖ్యమైనదో వివాహం అన్నది మనం గమనించాలి. ఇకపోతే మూడవది, ఎఫెసీ పత్రికలో మనం చదివాం కదా, ద మ్యాండేటరీ ఆఫ్ ద మ్యారేజ్, ఒరిజిన్ ఆఫ్ ద మ్యారేజ్, divinity of Jesus Christ or in the marriage or mandatory of the marriage, orders and principles, how husband should be, how wife should be, how children should be, how parents should grow children in the fear of the Lord. ఇవన్నీ కూడా మనకు మ్యాండేటరీ కనిపిస్తాయి ఎక్కడ? ఎఫెసీ పత్రికలో. మరి వివాహాల్లో ఈ 3 సందర్భాలు చదివిస్తారు. ఇంకొక సందర్భం ఎందుకు చదివించరో నాకు ప్రశ్నే. కానీ నేను అది కూడా మరి స్టడీ చేశాను. ప్రకటన గ్రంథంలో మనం కనుక చూస్తే 22వ అధ్యాయం 7వ వచనంలో ఆత్మయు చెప్పుచున్నాడు, పెళ్లి కుమార్తె కూడా చెప్పవలను. ఏంటిది? వివాహ సమయము వచ్చి ఉన్నది. ఇక్కడ ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు అలాగే సంఘానికి జరిగేటువంటి ఒక ఐక్యత గురించి రాయబడింది. ఇట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద మ్యారేజ్. కొన్నిసార్లు కుటుంబాలు కొన్ని విషయాలు మనకు అర్థం కావు. అర్థం అవ్వడానికి ప్రయత్నం కూడా మనము చేయకూడదు. కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కావు. భార్య భర్తకు, భర్తకు భార్య అర్థమైతే సరిపోద్ది. ఒకసారి ఒక ఆయన న్యూస్ పేపర్ చదువుకుంటూ అమాంతంగా లేచి వచ్చి భార్య చేతులు పట్టుకొని అలాగే కూర్చుని పోయాడు ఆమె కాళ్ళ దగ్గర. సారీ అని చెప్పాడు. ఏంటండి సారీ అని చెప్తున్నారు? ఏంటి అంత పెద్ద నేరం ఏంటి అంటే, ఐఎమ్ వెరీ మచ్ సారీ, టూ సారీ, చాలా చాలా నేను ఇక ఏడవడం ఒక్కటే తక్కువ, చాలా బాధపడిపోతుంది. ఏంటంటే మీరు అంత బాధపడిపోతున్నారు? ఇంత ఘోరమైన నేరం చేసింది ఏమిటి? ఎందుకు అంత బాధపడిపోతున్నారు? ఎందుకు అంత సారీ, అన్నిసార్లు సారీ చెప్తున్నారు? మనకు మ్యారేజ్ అయ్యి 11 సంవత్సరాలు అయింది కదా అని చెప్పేసి భార్య అడిగితే అప్పుడు చెప్పాడట, ప్రతిరోజు ఆయనకున్న అలవాటు ఏంటంటే తెల్లవారు లేవగానే ఫస్ట్ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతాడు. ఆ రోజు చెప్పిన విషయం ఏంటంటే, 11 సంవత్సరాలు యాక్టింగ్ చేశాను, చదువు వచ్చినట్టు, నాకు చదువు రాదు, ఇంకా నా వల్ల కాదన్నాడు. అప్పుడు అనుకుంటారు, బాబు 11 సంవత్సరాలు మా వాడు నాకు అర్థం కాలేదు. కొన్నిసార్లు భార్య భర్తకు ఒకసారి ఏదో మాట వస్తూ, ఏంటమ్మా మనకు మ్యారేజ్ అయ్యి 32 సంవత్సరాలు అయిపోయిందని కదా, 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, బెంగళూరు మా పిల్లలతో సరదాగా మాట్లాడుతున్నప్పుడు, 32 సంవత్సరాలు ఇంకా నీకు తెలియదు అంటే, మా చిన్న పాప అన్నది, డాడీ మీరు సరిగ్గా చూసుకోలేదో చేసుకున్నప్పుడు అన్నది. ఇవన్నీ కూడా కుటుంబంలో చాలా సర్వసాధారణమైన విషయాలు. మొదటి సంవత్సరము అయ్యగారు మాట్లాడతారు, అబ్బాయి మాట్లాడతాడు, సంవత్సరం అంతా అమ్మాయి వింటుంది చాలా జాగ్రత్తగా. 2వ సంవత్సరం అమ్మాయి మాట్లాడుతుంది, అబ్బాయి వింటాడు. 3వ సంవత్సరం వాళ్ళిద్దరు మాట్లాడితే అందరూ వింటారు. అర్థం కాలేదు అనుకుంటుంది కొందరికి, అందుకే నవ్వలేదు. సరే, ఎనీవే, ఇకపోతే చాలా క్లుప్తంగా నా సమయంలో నేను చెప్పేస్తాను. ఈరోజు మనము ఎఫెసీ పత్రికలో చక్కని విషయాలు మనం చదివాము. క్రీస్తుని గురించి, సంఘమును గురించి. అక్కడ ఒక మాట రాయబడింది చూడండి, 5వ అధ్యాయము
2వ వచనం, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియో సంఘమును గూర్చియో చెప్పుచున్నాను. ఎవ్రీ క్రిస్టియన్ మ్యారేజ్ రిఫ్లెక్ట్స్ ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్. అంటే క్రీస్తు శిరస్సు, సంఘము శరీరము. క్రీస్తు శిరస్సు, సంఘము శరీరము. ఎఫెసీ పత్రికలో ఆ ఎక్స్ప్లెనేషన్ మనం చూస్తాం. ఒకసారి ఇలాంటి ప్రసంగం విన్న తర్వాత భర్త ఇంటికి వెళ్ళి భార్యతో అన్నాడట, ఈరోజు అయ్యగారు చెప్పిన ప్రసంగం నీకు అర్థమైందా? అర్థమైంది అన్నదట. ఇగో నేను శిరస్సు, నువ్వు శరీరం, బాగా జ్ఞాపకం ఉంచుకో అన్నాడట. అప్పుడు భార్య అన్నదట, శరీరం మీద మెడ మీదనే కదా శిరస్సు ఉంది, మెడ సహకరించకపోతే శిరస్సు తిరగదన్న సంగతి నీకు తెలుసా అన్నదట. ఎందుకంటే సినిమాలు చూసి, సీరియల్ చూసి డైలాగులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు వాట్సాప్లో కొట్టుకుంటా ఉన్నారు. నేను చెప్పేవన్నీ ఫ్యాక్ట్ కాదంటారా? సరే, ఇక్కడ నేను ఉన్నాను, దగ్గరలోనే పాస్టమ్ గారు ఉన్నారు. కాస్త ఈ కార్యక్రమంలో నేను కానీ పాస్టమ్ కానీ వేరుగా ఉన్నప్పుడు మా ఆవిడ గారి దగ్గరికి వెళ్ళి మీ అయ్యగారి సంగతి అడిగి తెలుసుకోండి. ఎందుకంటే స్టేజ్ల మీద నిలబడి ప్రసంగాలు చేసేయడం చాలా ఈజీ, కానీ వాస్తవిక జీవితంలో క్రీస్తును సంఘమును ప్రేమించినట్టుగా ఇక్కడ చంద్రశేఖర్ పల్లవిని ప్రేమించాలి. సంఘము క్రీస్తును ప్రేమించినట్లుగా పల్లవి చంద్రశేఖర్ను ప్రేమించాలి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక కాంబినేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఈ లోకము నుండి తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించడానికి షరతులు లేవు. అన్కండిషనల్ లవ్. కొన్నిసార్లు మనము ప్రేమించడానికి కొన్ని కండిషన్స్ పెట్టుకుంటాం, కానీ అన్కండిషనల్ లవ్, ఈ యొక్క ప్రేమ బంధంలో వచ్చేటువంటి కొన్ని అవదుడుకులు. మొట్టమొదటిగా ద క్యారెక్టర్ ఆఫ్ లవ్, దెన్ ద లాంగ్వేజ్ ఆఫ్ లవ్ గురించి నేను కొన్ని మాటలు చెప్పి మరి అయ్యగారికి నేను ఇచ్చేస్తున్న సమయము దాదాపుగా వచ్చింది. ఒకటి, ఇక చదువుకున్నటువంటి ఈ ఎఫెసీ పత్రికలో 4 విషయాలు చూస్తాం. ఒకటి త్యాగము, 2వది ప్రక్షాళనము, 3వది పోషణ, 4వది సంరక్షణ. సాక్రిఫైస్, ప్యూరిఫికేషన్, ఫీడింగ్, ప్రొటెక్షన్. ఈ 4 విషయాలు చూస్తాము. నేను డీటెయిల్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇది ఒక సెమినార్ కాదు, లేకపోతే ఇది ఒక బైబిల్ స్టడీ కాదు. ఇట్స్ అ మ్యారేజ్. ఐఎమ్ వెరీ అవేర్ ఆఫ్ దట్. ఓకే, ఇకపోతే సాక్రిఫైస్. లవ్ హ్యాస్ అ సాక్రిఫైస్. ప్రేమలో త్యాగం ఉన్నది. త్యాగము లేకపోతే అది ప్రేమ కాదు. లవ్కి కొవ్వుకి తేడా లేదు, తెలియదు యవనస్తులకి. లవ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కొవ్వు. అవునా? కొవ్వు అంటే అర్థం కాలేదు, ఫ్యాట్ అనాలేమో. ఓకే, ప్రేమ వేరు. ప్రేమ అది వర్ణింపలేనంత గొప్పది. కాబట్టి యేసు క్రీస్తు తన సంఘాన్ని ఎంతగా ప్రేమించాడంటే అది ముడత, మచ్చ, కళంకము లేని అంతగా శుభ్రముగా పరిశుద్ధముగా ఉండులాగున ఆయన తన స్వరక్తం ఇచ్చి కడిగి శుద్ధీకరించాడు. భార్య భర్తలను ఒకరినొకరు శుద్ధి చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ అదే మనకి ప్రక్షాళన కనిపిస్తుంది. ఇక్కడ 2వది సాక్రిఫైస్ కదా. భర్త కొరకు భార్య, భార్య కొరకు భర్త త్యాగం చేయాలి. ఇన్ కేస్ ఎప్పుడైనా బై మిస్టేక్ ఒకవేళ పల్లవి కూర వండుతూ కొంచెం మాడి చేసింది అనుకోండి, మాడు వాసన కొడుతుంది అనుకోండి, ఏమండి తప్పిదం చేసినప్పుడు దీనత్వం వచ్చేస్తుంది మనకి. మీ అమ్మ నీకు సరిగా ఉప్పు తక్కువైతే మంచిది, ఎందుకంటే బీపీలు ఉంటున్నాయి ఎక్కువ కదా ఈ రోజుల్లో. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా ఇవి చాలా సర్వసాధారణమైన విషయాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఓకే, సో లవ్ సాక్రిఫైస్, లవ్ ప్యూరిఫైస్. యేసు ప్రభు తన సంఘం కొరకు తాను త్యాగం చేసుకున్నాడు.
అందుకే సంఘాన్ని సంపాదించుకున్నాడు. రెండవది, ఆయన తన సంఘమును కడిగి శుద్ధీకరించాడు, పరిశుద్ధపరచుకున్నాడు. మూడవది, ఆయన పోషించి అనే ఒక మాట రాయబడింది 30వ వచనంలో, పోషించి సంరక్షించుకోండి అని చెప్పి రాయబడింది. పోషణ, ప్రేమలో పోషణ ఉంటుంది. బిడ్డకు మంచి పోషణ తల్లి ఇస్తుంది. కారణం ఏంటంటే బిడ్డను తల్లి ప్రేమిస్తుంది కాబట్టి, కన్నది కాబట్టి. భర్త యొక్క ఆరోగ్యం కొరకు భార్య సాక్రిఫైస్, మంచి పోషణ, మంచి వంటకాలు వండుతుంది. నేను చదువులో నేను బాగా పండిపోయాను, నాకు వంటలు రావు, గింటలు రావు, నాకు సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం తెలుసు, లేకపోతే ల్యాప్టాప్ ఎట్లా చేయమంటే అట్లా చేస్తానంటే కుదరదు. ఎందుకంటే ల్యాప్టాప్తో కడుపు నిండదు కదా, మనసు నిండవచ్చేమో కానీ, పనులు ప్రాజెక్టులు అయితే వచ్చాము కానీ. కాబట్టి అందుకనే ప్రతి తల్లి బిడ్డలకి చక్కని వంటలు నేర్పించాలి. మన సంఘంలో అదే నేను చెప్తాను, మంచి వంటకత్తులు కావాలని. ఈరోజు మా సంఘానికి రండి, సిస్టర్స్ అన్ని వంటలు వండేస్తారు, మంచి పచ్చళ్ళు చేస్తారు, మంచి చట్నీలు చేస్తారు. ఓకే, తినే భర్తకు వండే అమ్మాయి కావాలి, రుచికరంగా వండే అమ్మాయి కావాలి. లేకపోతే హోటల్కి వెళ్ళిపోతారు, రెస్టారెంట్లకు వెళ్ళిపోతారు. లేదు నాకు రాదు, ఇద్దరిని కలిసి వెళ్ళిపోతామంటే తర్వాత మళ్ళీ బిల్లు కట్టుకోవాలి. కాబట్టి పోషణ. నాలుగవది, ప్రొటెక్టింగ్ లవ్. దేవుడు యేసు ప్రభు తన సంఘాన్ని సంరక్షించి కాపాడుతూ ఉన్నాడు. భర్తకు భార్య సంరక్షణ, భార్యకు భర్త సంరక్షణ. ఓకే, దిస్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద లవ్. ఇకపోతే మరి లాంగ్వేజ్ ఆఫ్ ద లవ్. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, భాష రాకపోతే భావాన్ని మనము ప్రకటించలేము. ఇఫ్ దెర్ ఈస్ నో లాంగ్వేజ్ వీ కెనాట్ కన్వే ద మెసేజ్ వాట్ వీ వాంట్ కన్వే. భాష చాలా ముఖ్యం. చాలామందికి భాష అర్థం కాదు కాబట్టి భావము ప్రకటించలేరు. భావము అర్థం కాకపోతే, ప్రకటించలేకపోతే గందరగోళమే. లవ్ హ్యాస్ ఎ లాంగ్వేజ్. మీకు 5 రకాల భాషలు త్వరగా చెప్పేస్తాను, అయిపోయింది. మొట్టమొదటిది, వన్ ఆఫ్ ద లవ్ లాంగ్వేజెస్ ఈజ్ అఫర్మేషన్. ఎంతమంది ఇక్కడ భర్తలు భార్యల్ని, భార్యలు భర్తల్ని అప్రిషియేట్ చేసేటోళ్ళు ఉన్నారు? చేయొచ్చు, చూపిస్తారా? ఓకే, మిగతా వాళ్ళు చేత కాకపోతే నేర్చుకుంటే బాగుంటుంది. ఒకవేళ మాడగొట్టినప్పుడు కనుక థ్యాంక్ అని చెప్పారనుకోండి, ఇంకోసారి మాడుస్తారా? కళ్ళెర చేస్తే అవసరమైతే ఇంకోసారి కూడా మాడుస్తూ వస్తారు. ఎందుకంటే మనకి అటువంటి కదా, కొన్నిసార్లు చిన్న చిన్న ప్రతీకారాలు కూడా తీర్చుకునే పరిస్థితులు ఎదుర్పడుతూ ఉంటాయి. సో అఫర్మేషన్, అప్రిషియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వన్ ఆఫ్ ద లవ్ లాంగ్వేజ్. మీకు తెలుసా, ప్రతి బిల్డింగ్ మీద మనకి వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఆ వాటర్ ట్యాంక్ కనుక నిండలేదనుకోండి, ఎక్కడెక్కడ ప్రాబ్లం వస్తుంది చెప్పండి? ఎక్కడెక్కడ ప్రాబ్లం వస్తుంది? ప్రాబ్లం ఎవ్రీవేర్. వాష్ బేసిన్ దగ్గర ప్రాబ్లం, కిచెన్లో ప్రాబ్లం, వాష్రూమ్లో ప్రాబ్లం. ఇక వాష్రూమ్లో ప్రాబ్లం వచ్చిందంటే అంతలో ప్రాబ్లం. సో ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏమవ్వాలి? ట్యాంక్ నిండాలి. మీకు తెలుసా, ప్రతి మనిషికి లవ్ ట్యాంక్ ఉంటుంది. ఒకవేళ భార్య కనుక అప్రిషియేషన్ ట్యాంక్ ఉన్నదనుకోండి పల్లవికి, అప్పుడు ఏం చేయాలంటే దాన్ని గుర్తించి ఆ లవ్ లాంగ్వేజ్ని అర్థం చేసుకొని చంద్రశేఖర్ ఏం చేయాలంటే అప్పుడు అప్రిషియేషన్ చేస్తూ ఉండాలి. థ్యాంక్స్ పల్లవి, వండర్ఫుల్, వావ్. ఒకవేళ ఆ ట్యాంక్ కనుక రివర్సల్ ఒకవేళ చంద్రశేఖర్కి ఉంటే అప్పుడు పల్లవి అప్రిషియేట్ చేయాలి. చూసారా, ట్యాంక్ నిండితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. Sometimes we don't understand the language of love. That is the reason there is a lot of confusion in the marriages, in the families. Okay, రెండవది క్వాలిటీ టైం. అయ్యగారు ప్రాజెక్ట్ పని అనుకుంటా ఉండి ఒకవేళ పల్లవి దగ్గర కూర్చొని 10 నిమిషాలు మాట్లాడేది అనుకోండి, అన్నీ ఇస్తున్నారండి, ఏడ్చినట్టుంది, కానీ టైం ఇవ్వట్లేదు కదా మీరు. క్రిస్మస్ వస్తే తులం బంగారం చేస్తారు, లేకపోతే 10,000 రూపాయలు పట్టు చీర కొన్నారు, బాగానే ఉంది, కానీ మీరు నా పక్కన కూర్చొని మాట్లాడరే. భావాలు వ్యక్తపరచుకోవాలి. కుటుంబ బాధ్యత చాలా గొప్పది ఇది. సిట్ సైడ్ బై సైడ్ అండ్ టాక్, షేర్ అంటే ఇది సెల్ ఫోన్లో కాదు,
జీవితంలో షేర్ చేసుకోవాలి, జీవిత భాగస్వామితో షేర్ చేసుకోవాలి. ఓకే, నంబర్ 2. నంబర్ 3, యాక్ట్ ఆఫ్ సర్వీస్. కొంతమందికి పని చేస్తే చాలా ఇష్టం, కబుర్లు చెప్తున్నావులే. వర్కహాలిక్ ఉంటారు కొంతమంది, పని 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 పని, తెల్లారు లేచినప్పటి నుండి సాయంకాలం వరకు పని పని పని. వాళ్ళకి పని చేస్తే చాలా సంతోషం. అలాంటి అప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ పల్లవికి పని అంటే బాగా ఇష్టం అనుకోండి, అడపా వెళ్ళి చంద్రశేఖర్ గారికి పనిలో సహాయం చేస్తే ట్యాంక్ నిండిపోద్ది, నో ప్రాబ్లం. ఒకవేళ చేయలేదనుకోండి, కన్ఫ్యూజన్. ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే, ఇవన్నీ మన జీవితంలో మనం చేయట్లేదని నేను చెప్పట్లేదు. ఒకవేళ ఫుల్ ప్లెజ్డ్గా చేయకపోతే ఈ సందేశం ద్వారా ఒక ఛాలెంజ్ తెచ్చుకుందాం. ఓకే, సో యాక్ట్ ఆఫ్ సర్వీస్ ఇస్ వన్ ఆఫ్ ద లవ్ లాంగ్వేజెస్. నంబర్ 4, రిసీవింగ్ గిఫ్ట్స్. కొందరు గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. ఏదైనా చిన్న అకేషన్ చిన్న గిఫ్ట్ కొని ఇచ్చేస్తామండి. ఆ గిఫ్ట్ ఇచ్చేస్తే బోల్డంతా సంతోషం అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళ లవ్ ట్యాంకు గిఫ్ట్స్ తోటే నిండుతుంది. గిఫ్ట్స్ బిల్డ్స్ ద రిలేషన్షిప్ కదండి. చిన్న గిఫ్టే కావచ్చు కొన్నిసార్లు, బట్ ఇట్ బిల్డ్స్ ద రిలేషన్షిప్ స్ట్రాంగ్. కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడాలు ఏవి మనకు ఎందుకు మనం ఈ పెళ్ళిళ్ళలో కానీ శుభకార్యంలో కానీ లేకపోతే ఇంకోటి కానీ ఈ ఇచ్చుడు పుచ్చుకుంటూ ఎందుకు అనుకుంటున్నారు? మనం దాని లెక్కలు వేసుకుంటాము. అంత అవసరం లేదు. ఒకవేళ కలిగిన దాన్ని బట్టి ఇట్ బిల్డ్స్ ద రిలేషన్షిప్. ఇది అనుబంధం కదండి. ప్రేమ, భాష, భావము, బంధం. నేను చెప్పాలనుకున్నది, మన బంధాలని మనం స్ట్రాంగ్ చేసుకోవడానికి వి నీడ్ టు ఎక్స్చేంజ్ ద గిఫ్ట్స్. దేవుడు మనకు ప్రేమించి ఆయన కుమారుడిని యేసుక్రీస్తుని ఇచ్చాడు. యేసు ప్రభు మనల్ని ప్రేమించి తన స్వరక్తాన్ని ఇచ్చి మనకు రక్షణ ఇచ్చాడు. గాడ్ గివ్స్ and we need to give to God, and this is a relationship, this is the covenant. Okay, 4వది ఫిజికల్ టచ్. ఒకవేళ ఇన్ని రోజులు అమ్మగారి ఇంట్లో తమ్ముళ్ళతో, అమ్మ నాన్నలతో, ఆయనను సంఘ సభ్యులతో, అయ్యగారితో, అమ్మగారితో బాగా అటాచ్డ్ అయి ఉన్నదనుకోండి, ఒకేసారి కొంచెం ఐసోలేషన్ అయిపోయింది అనుకోండి పల్లవి, అప్పుడు చంద్రశేఖర్ వచ్చి పక్కన కూర్చొని భుజం చెయ్యేసి నిమరాలి. ఫిజికల్ టచ్ ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. గాయమైనప్పుడు, బాధలో ఉన్నప్పుడు మాట్లాడిన అవసరం లేదు, ప్రసంగాలు చేయవలసిన అవసరం లేదు. జస్ట్ సిట్టింగ్ బిసైడ్ అండ్ జస్ట్ టచింగ్ ద బాడీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లవ్ లాంగ్వేజెస్. ఫిజికల్ టచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను ముగించాలనుకుంటున్నాను. ఈరోజు జతపరచబడడానికి వచ్చినటువంటి చంద్రశేఖర్, పల్లవి, ఈరోజు నుండి వారు తమ జీవిత గేయాన్ని, జీవిత సంగీతాన్ని, లేకపోతే జీవనాన్ని, వారు కుటుంబాన్ని ప్రారంభిస్తున్నారు. ఒకవేళ పల్లవి అయితే, చంద్రశేఖర్ అనుపల్లవి అయితే, ఒకవేళ చంద్రశేఖరే కనుక పల్లవి అయితే అంటే ఏంటి పల్లవి అంటున్నారు అయ్యగారు అంటే, నేను ఎందుకంటే మీ అయ్యగారు కీర్తనకారులు, రచయిత, కంపోజరు, సింగరు కాబట్టి బహుశా ఆయన సంఘస్థులకి ఈ లాంగ్వేజ్ పరిపాట్యమని నేను అనుకుంటున్నాను. అవునా? ఓ థ్యాంక్ యూ. ఇకపోతే ఒకవేళ సంగీతము పాట పాడేటప్పుడు ప్రిలూడ్స్ ఉంటాయి, ఇంటర్లూడ్స్ ఉంటాయి కదా. ఒకవేళ ఇద్దరు కలిసి వారు వచనముగా, పల్లవిగా పాటలు మేళవిస్తున్నప్పుడు ప్రిలూడ్స్గా కొందరు కావచ్చు, లేకపోతే ఇంటర్లూడ్స్గా కొందరు కావచ్చు, పల్లవిగా కావచ్చు, అనుపల్లవిగా కావచ్చు. మొత్తానికి ఇద్దరు కలిసి మేళవింప చేసుకొని అద్భుతమైనటువంటి కుటుంబ జీవితంలో దేవుని మహిమపరుస్తూ, దేవుని కేంద్రంగా పెట్టుకొని ముందుకు వెళితే ఈ కుటుంబం ద్వారా అనేక కుటుంబాలు ఒక సందేశాన్ని నేర్చుకుంటాయి. చివరిగా ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. కొరింథీ పత్రికలో పురుషుడు శిరస్సు అని, స్త్రీ శరీరం అని పౌలు గారు చెప్తున్నారు. సామెతల గ్రంథంలో యోగ్యురాలైన భార్య భర్తకు
కిరీటము వంటిది. రివర్సల్ గమనించారా ఎప్పుడైనా? పురుషుడు హెడ్ కదా, స్త్రీ శరీరము కదా. మరి సామెతల్లో ఈ శరీరం ఎక్కడికి వచ్చింది? నెత్తి మీదకి వచ్చింది. కిరీటము లేని శిరస్సుకు మహిమ లేదు. చప్పట్లు పడదాం ఒకసారి. యోగ్యురాలైన భార్య యోగ్యురాలైతే భర్త వీధిలో నడిచి వెళ్తూ ఉంటే, ఏమి కుటుంబం రా, సిస్టర్ గారు ఉంటారు, మాటలు వినాలనిపిస్తుంది. ఆమె ప్రెజెన్స్ మేక్స్ వెరీ వెరీ బ్లెస్సింగ్. ఆ మాట కనుక చెప్పగలిగితే ఎంత అద్భుతమైన కుటుంబాలుగా మనము ఈ సమాజానికి ఒక సందేశాన్ని అందిస్తాము. దేవుడి మాటలు మనం వెనుకలు ఆశ్రయించిన గాక. ఓవర్ టు అందించారు.